హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ తస్సదియా అదిడా మా అన్నయ్య అంటే అని మీసాలు ఊడిపోయేలా తిప్పేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. అసలు వాళ్ళంతా ఓవర్ చేయడానికి కారణం ఏంటో చూద్దాం పదండి. మొన్న ఋషికొండలో జగనన్న ప్రజాధనంతో తన కోసం ప్రైవేటుగా కట్టుకున్న ప్యాలెస్ ఫోటోలు బయటకు రాగానే నేషనల్ మీడియా సైతం ఎలా ఉలిక్కి పడిందో చూశాం కదా. అన్నయ్య బాత్రూంలో బాత్ టబ్బు మాత్రమే 36 లక్షలు అనేసరికి అంబానీ కూడా కుళ్ళుకునే ఉంటాడనేది నిర్వివాదాంశం. ఇక అది పక్కన పెడితే నిన్న సిఆర్డీఏ ఆఫీసర్లు తాడేపల్లిలో జగనన్న కడుతున్న పెద్ద పార్టీ ఆఫీస్ని నేలమట్టం చేయడంతో వైసీపీ వాళ్ళు ఇది దారుణం, దగ అంటూ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు అంకుల్ సైతం వెంటనే ఏమైనా ఇనప కడ్డీలు ఏమైనా దొరుకుతాయేమో అని హుటాహుటిన ఆ ఘటనా స్థలానికి చేరుకున్న విషయం కూడా మనం చూసాం. ఇక జగనన్నయ్య కూడా పులివెందల పోతూ పోతూ ఇది అమానుష చర్య అంటూ ఎంత పొడుగు ట్వీట్ ఒకటి వేసిన విషయం కూడా మనకు విదితమే. ఇక మ్యాటర్ ఏంటంటే ఆ పార్టీ ఆఫీస్ని మత్స్యకారుల బోర్డుకి కేటాయించిన ప్రభుత్వ స్థలంలో కడుతుండడంతో దాన్ని కూల్చేశారు. ఇక ఈ ఉదంతంతో ఈరోజు ఈనాడు పేపర్ వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలపైన కూపీలాగి ఒక వార్త రాశారు. పొద్దున్నే ఆ వార్త చూసిన జనానికి ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. ఎందుకంటే జనరల్గా జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా. ఓ రెండంతస్తుల బిల్డింగో లేకపోతే ఓ మాదిరి ఇండిపెండెంట్ హౌస్ లాంటిదో ఉంటుంది. జిల్లా పార్టీ కార్యక్రమాలకి వాళ్ళ సమావేశాలకి ఆ సామాగ్రి పెట్టుకునేదానికి అవి చాలు. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులైనా, ఇప్పుడు దేశాన్ని ఎదురు లేకుండా ఏలేస్తున్న బీజేపీ ఆఫీసులైనా అంతెందుకు 25 ఏళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ జిల్లా ఆఫీసులైనా అంతే. కానీ జస్ట్ 5 ఏళ్ళు పాలించిన వైసీపీ కొత్త ఆఫీసులు చూస్తే కొంపదీసి జిల్లాకో తాజ్ హోటల్ కానీ కడుతున్నారా ఏమిటి మా బొందా అని ఆశ్చర్యచకితులు అవ్వాల్సిందే ఎవడైనా. మీరు నోరెళ్లబెట్టి చూస్తున్న కట్టడాలన్నీ కూడా నిజంగా వైసీపీ జిల్లా పార్టీ ఆఫీసులే. అసలు ఇంతింత పెద్ద పార్టీ ఆఫీసులు ప్రపంచకంలో ఏ రాజకీయ పార్టీ కూడా కట్టుకొని ఉండదు. అసలు అంతంత పెద్ద పార్టీ ఆఫీసులు ఏం చేసుకోవడానికి అనే ప్రశ్న ఎవరికైనా తలెత్తక మానదు. ఇక్కడ విశేషం ఏంటంటే కోట్లు విలువ చేసే ఈ స్థలాలన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు. కేవలం సంవత్సరానికి ఎకరానికి 1000 రూపాయల చొప్పున 33 ఏళ్లకు తనకు తానే జీవోలు ఇచ్చుకున్నాడు జగనన్నయ్య. ఇక బిల్డింగ్స్ వ్యయం అంతా ప్రజాధనమే అని చూస్తేనే అర్థమవుతుంది. పార్టీ ఫండ్స్ ఈ రేంజ్లో పార్టీ ఆఫీసుల కోసం ఖర్చు పెట్టే అంత పిచ్చోడైతే కాదు జగనన్నయ్య. పేదోడికి సెంటు స్థలంలో ఇల్లు ఇచ్చేశాం అంటూ తంతే ఊడొచ్చే గోడలు కట్టించాడు అన్నయ్య. కానీ తన జిల్లా పార్టీ ఆఫీసులు మాత్రం తాజ్ బంజారా హోటల్స్ లెక్క కట్టేసుకున్నాడనమాట. ఆ రిషికొండ పర్సనల్ ప్యాలెస్, ఈ పార్టీ ఆఫీస్ ప్యాలెస్లు చూస్తే ఒక్కటైతే నిజం అనిపిస్తుంది. ఇంకో 30 ఏళ్ళు నేనే సీఎం అని వేణుస్వామి చెప్పిన మాటలు బాగా నమ్మేసినట్టున్నాడు జగనన్నయ్య. అనౌన్స్ చేసిన 3 రాజధానుల ప్రాంతాల్లో సింగిల్ గవర్నమెంట్ బిల్డింగ్ కూడా పూర్తి చేయలేని జగనన్నయ్య ఇలా జిల్లాకో తాజ్ బంజారా పార్టీ ఆఫీస్కి ఫండ్స్ రిలీజ్ చేయడం చూసి జనం ఒక్కసారిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. రైట్ టైంలో జగనన్నయ్యని ఓడించకపోయి ఉంటే ఏపీ ప్రజలు చెల్లించుకోవాల్సిన మూల్యం మామూలుగా ఉండేది కాదు అనేది వాస్తవ నిజం. అసలు ఋషికొండ ప్యాలెస్కి పెట్టిన 500 కోట్లనే ఎలా రికవర్ చేయాలో ఇప్పటి ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఇక ఈ ఆఫీసులకు ఏ శాఖల కింద ఫండ్స్ రిలీజ్ చేశారో కనుక్కొని చర్యలు తీసుకోవాలి. ఇక ఒక్కటైతే నిజం, ఇదంతా ప్రజల కష్టార్జితం, జగనన్న జేబులోంచి అయితే తీసింది కాదు. ఇది దారుణం అని ఆకాశానికి చూస్తూ బాధపడుతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.